నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీకేపల్లి పిఎస్ లో విచారణకు హాజరైన పైలట్ కో పైలట్. జగన్ పర్యటన వేళ హెలికాప్టర్ దెబ్బతినడంపై ఆరా. అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు అందిస్తున్న ముఠా గుట్టు రట్టు. గుంతకల్లు, శ్రీకాకుళానికి చెందిన 3 అరెస్ట్. పోలవరం ప్రాజెక్టులో మట్టి నాణ్యత పరిశీలన. స్పిల్వేతో పాటు పలుచోట్ల నమూనాల సేకరణ. ఆదోని వైసీపీ చైర్పర్సన్ పై కాసేపట్లో అవిశ్వాస పరీక్ష. సొంత పార్టీ సభ్యుల నుంచే సెగ. వక్ఫ్ చట్ట సవరణ వ్యతిరేక పిటిషన్లపై నేడు సుప్రీంలో విచారణ. 70 పిటిషన్లను విచారించనున్న త్రిసభ్య ధర్మాసనం. మే 15 వరకు కంచా గచ్చిబౌలి భూముల్లో స్టేటస్ కో కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 15కు వాయిదా వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, కంచా గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సారాంశం ఏంటి? కంచగచ్చిబౌలికి సంబంధించిన భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈ రోజు సుదీర్ఘంగా మరోసారి విచారణ జరిగింది. ఈ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంపై సుప్రీంకోర్టు నియమించినటువంటి కేంద్ర పర్యావరణ ప్రత్యేక కమిటీ సిఈసి దీని పూర్తి స్థాయి అధ్యయనం చేసి అక్కడ అభిప్రాయాలన్నీ సేకరించిన తర్వాత దాదాపు 64 పేజీలతో కూడినటువంటి ఒక నివేదికను సుప్రీంకోర్టు ముందుంచింది. ఆ నివేదికలో పేర్కొన్నటువంటి అంశాలను తాము కూడా పరిశీలించలేదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గత సుప్రీం వాదించినటువంటి అభిషేక్ మను సింఘ్వి గతం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తాము అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ పూర్తి స్థాయిలో నిలుపుదల చేశామని, ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. దీనికి స్పందించినటువంటి జస్టిస్ గవాయ్ భూములు కంచగచ్చిబౌలి భూముల్లో చెట్లు కొట్టేసే ముందు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని, అదే సందర్భంలో 1996 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో పేర్కొన్నటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతులు ఉన్నాయో లేదో స్పష్టంగా చెప్పాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించడం జరిగింది. అదే సందర్భంలో ఒకవేళ 1996 మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోతే సంబంధిత అధికారులందరినీ అదే ప్రదేశంలో ప్రత్యేకంగా జైలు తరహా నిబంధనలు విధించి అక్కడే కూర్చోబెట్టాల్సి వస్తుందని కూడా, దానికి సిఎస్ అయినా ఇంకొక అధికారులైనా ఎవరైనా సరే దీనికి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి స్పష్టం చేసింది. అదే సందర్భంలో అమికస్ క్యూరీ దాఖలు చేసినటువంటి నివేదికను మరొకసారి అమికస్ క్యూరీ నివేదిస్తూ ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణలో వాల్టా చట్టం అమల్లో ఉందని, వాల్టా చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వీయ అనుమతులు వచ్చేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని, గతంలో ఇచ్చినటువంటి నిబంధనలకు ఈ వాల్టా చట్టం ద్వారా తీసుకున్నటువంటి స్వీయ అనుమతులు ఏవైతే ఉన్నాయో అవి విరుద్ధంగా ఉన్నాయని చెప్పి స్పష్టం చేశారు. అదే సందర్భంలో భూములను దాదాపు 1,00,000 కోట్లకు పైగా నిధుల సేకరణ కోసం మార్టిగేజ్ చేశారు అని చెప్పి ఆ నివేదికను కూడా సిఈసి తన నివేదికలో పొందుపరిచింది అని చెప్పి అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు నివేదించారు. దీనికి వివేదించినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ భూములు అమ్ముకుంటున్నారా లేదా భూములను మార్టిగేజ్ చేసుకుంటున్నారా లేదా ఇంకేమైనా చేసుకుంటున్నారో మాకు సంబంధం లేదు, దీంట్లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాదు, కానీ కంచగచ్చిబౌలి భూముల్లో కొట్టేసినటువంటి చెట్లకు పర్యావరణ పరిరక్షణ అనేది ప్రధానము, పర్యావరణ పరిరక్షణ తిరిగి ఎలా పునరుద్ధరిస్తారు అనేదే తాము దృష్టి సారించాలనుకున్నామని, మిగిలిన అంశాలన్నీ సుప్రీంకోర్టు అప్రస్తుతమైనటువంటి వ్యవహారం అని చెప్పి స్పష్టం చేసింది. అదే సందర్భంలో పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఒకవేళ 96 డిసెంబర్లో ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతులు లేకపోతే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పి స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగానే తాము తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు
స్పష్టం చేసింది. చెట్ల నరికివేతకు సంబంధించినటువంటి విషయంలో అనుమతులు ఉన్నాయా లేదా అనేది ఒకటి చూస్తాము. 2, పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి వ్యవహారంలో తిరిగి పునరుద్ధరణ చర్యలు ఎప్పటిలోగా చేపడతారు, ఏ విధంగా చేపడతారు అనే విషయాలపైన తాము దృష్టి సారించాలనుకున్నామని, మార్టిగేజ్ గానీ ఇతరత్ర వ్యవహారాలతో తమకు సంబంధం లేదు కాబట్టి ఆ విషయాల్లోకి మేము వెళ్లటం లేదు అని కూడా స్పష్టం చేసింది. గతంలో ఇచ్చినటువంటి నివేదికలు, గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నందున తమకు కూడా కొంత సమయం ఇవ్వాలి అని, అదే సందర్భంలో తాము ఈ పర్యావరణ పునరుద్ధరణ దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ప్రణాళిక ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి విషయాలన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి పూర్తి స్థాయి నివేదికను సుప్రీంకోర్టు ముందుంచడానికి అభిషేక్ సింఘ్వి కొంత సమయం కోరారు. ఆ సమయానికి అనుగుణంగా 4 వారాల సమయం తాము ఇస్తున్నామని, 6 నెలల కాలంలో ఎలాంటి చర్యలు చేపడతారు, పర్యావరణ పునరుద్ధరణ వ్యవహారాలు ఏ విధంగా ఉంటున్నాయి ఏంటనే విషయాలపైన తాము దృష్టి సారిస్తామని, ప్రైవేటు భూములతో సహా ఎక్కడైనా సరే చెట్లు కొట్టేయాలంటే అనుమతులు ఇవ్వాల్సినటువంటి ప్రక్రియ తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఆ అంశాలకే తాము ప్రాధాన్యత ఇస్తాం తప్ప మిగిలిన అంశాలు తమకు సంబంధం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే ఈ రోజు మరోసారి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని, యథాతథ స్థితిని కొనసాగించడంతో పాటు 4 వారాల్లో కంచగచ్చిబౌలి భూముల్లో జరిగినటువంటి పర్యావరణ నష్టాన్ని ఎలా పునరుద్ధరిస్తారు, అందుకు సంబంధించినటువంటి ప్రణాళిక ఏ విధంగా చేపడతారు ఏంటనే విషయాలన్నిటిపైన స్పష్టమైనటువంటి నివేదిక ఒక ప్రణాళికను అందించాలని చెప్పి ఆదేశిస్తూ తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది. జగన్ హెలికాప్టర్ ఘటనకు సంబంధించి శ్రీ సత్యసాయి జిల్లా సీకేపల్లి పోలీస్ స్టేషన్లో పైలట్ అనిల్ కుమార్, కో పైలట్ శ్రేయస్ జైన్ విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న, శ్రీ సత్యసాయి జిల్లా సీకేపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. సీకేపల్లి పోలీస్ స్టేషన్లో అంటే ఎవరైతే మొన్న ఈ నెల 8వ తేదీన జగన్ వైసీపీ కార్యకర్త మృతి చెందగా, లింగమయ్య అనే కార్యకర్త మృతి చెందగా అతని కుటుంబాన్ని పరామర్శించడానికని రామగిరి మండలం కుంటిమద్ది వద్ద పాపిరెడ్డిపల్లెకు జగన్మోహన్ రెడ్డి వచ్చారు. హెలికాప్టర్ ఏదైతే బెంగళూరు నుంచి వచ్చిన హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డిని దించేసి వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ప్రధానంగా ఆ రోజు జగన్ హెలికాప్టర్ ల్యాండ్ అవగానే పెద్ద ఎత్తున కార్యకర్తలు బ్యారికేడ్లు విరిచేసి హెలికాప్టర్ మీద పోయి పడ్డారని, హెలికాప్టర్ అద్దానికి క్రాక్ వచ్చిందని చెప్పి వైసీపీ నాయకులు ఆ రోజు చెప్పారు. దీంతో హెలికాప్టర్ జగన్ను ఇక్కడే వదిలేసి ఖాళీగా వెనక్కు వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పైలట్లు, కో పైలట్ కనీసం పోలీసులకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఎందుకు వీఐపీని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారనే విషయము ప్రాథమికంగా పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాతనే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆ కనీస సమాచారం ఇవ్వకుండా వెళ్ళడము, తర్వాత కార్యకర్తలు మొత్తము అక్కడ పోలీసులు ఎవరైతే అక్కడ భద్రతగా ఉన్నారో హెలిప్యాడ్ వద్ద ఆ పోలీసుల మీద దాడి చేయడము, కొంతమంది పోలీసులు గాయపడ్డము, దీనికి అంతటికి కారణం ఒక కుట్ర కోణం ఉందనే దీంట్లో పోలీసులు విచారణ చేపట్టారు. అదేవిధంగా కొంతమందిని ఇప్పటికే ఎవరైతే అక్కడ భద్రతలో ఉన్న పోలీసులకు కొంతమందికి బాడీ కెమెరాలు ఏర్పాటు చేసినారు. అదే రోజు భద్రతలో భాగంగా ఆ బాడీ కెమెరాల్లో ఉన్న విజువల్స్ వాటిని పరిశీలించడం కూడా జరిగింది. అదేవిధంగా దారి పొడవునా ఏదైతే కుంటిమద్ది హెలీప్యాడ్ వరకు ఉన్న మొత్తం ఆ దారి సీకేపల్లి మండలం నుంచి మొత్తం ఆ దారి పొడవునా ఎన్ని కెమెరాలు ఉన్నాయో ఈ పోలీసులు అమర్చిన కెమెరాలు, ఆ కెమెరాల్లో ఉన్న విజువల్స్ను కూడా మొత్తం క్రోడీకరించి పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హెలికాప్టర్ సంబంధించిన కంపెనీ ఏదైతే చిప్సన్ ఏవియేషన్స్ ఉందో అది బెంగళూరులోని జక్కూరు వద్ద చిప్సన్ ఏవియేషన్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి కూడా పోలీసులు ఈ నెల 11వ తేదీన వెళ్ళి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ పైలట్, కో పైలట్ను విచారణకు పంపించాలని చెప్పి పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ పైలట్ అనిల్ కుమారు, తర్వాత కో పైలట్ శ్రేయస్ జైన్ వీళ్ళిద్దరూ ఇవాళ 10:30కు
సీకేపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు. మొత్తం మీద ఈ పైలట్ కో పైలట్ సంబంధించి విచారణలో భాగంగా పోలీసులు మొత్తం 28 ప్రశ్నలు సంధిస్తున్నారు. అంటే హెలికాప్టర్ వచ్చిన సమయం నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని ఈ పోలీసులు తీవ్రంగా తీసుకున్న పోలీసులు మొత్తం ఈ పరిణామ క్రమాన్ని మొత్తం 28 ప్రశ్నలుగా రూపొందించి విచారణ చేపట్టారు. ధర్మవరం నుంచి డిఎస్పీ హేమంత్ కుమార్, తర్వాత ఇక్కడ సీకేపల్లి సిఐ శ్రీధర్ల ఆధ్వర్యంలో మొత్తం విచారణ జరుగుతూ ఉంది. స్వప్న, ఓవర్ టు స్టూడియో. పంచగ్రామాల భూ సమస్యతో పాటు సింహాచలంలో చందనోత్సవ ఏర్పాట్లపై మంత్రుల కమిటీ సమావేశమైంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సింహాచల దేవస్థానం సంబంధించినటువంటి చందనోత్సవ ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీ వచ్చింది. మంత్రుల బృందం ప్రస్తుతం సింహాచలంలోనే సమీక్ష జరుపుతున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డివిబి స్వామి కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త అయినటువంటి అశోక్ గజపతిరాజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు, ఈ సమీక్షలో పాల్గొన్నారు. 2023లో చందనోత్సవం సంబంధించిన ఏర్పాట్లలో అప్పుడు భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. దాని మీద అప్పటి కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీ వేసి లోటుపాట్లను ఉండకుండా చేయడం కోసం ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. ఆ నివేదికను ఆధారంగా చేసుకుని ఈసారి జరిగేటువంటి చందనోత్సవం సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ప్రధానంగా సమీక్షలో ప్రధాన చర్చ జరుగుతోంది. అలాగే సింహాచలం సంబంధించి ప్రసాదం స్కీమ్ ద్వారా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో సింహాచలానికి భక్తుల సంఖ్య పెరుగుతోంది కాబట్టి వచ్చేటువంటి భక్తుల కోసం తగినటువంటి ఏర్పాట్లు రానున్న రోజుల్లో సింహాచలం సంబంధించినటువంటి అభివృద్ధి సంబంధించిన అంశాలు కూడా ఈ సమీక్షలో ప్రధానంగా చర్చిస్తున్నారు. అలాగే సింహాచలం సంబంధించి పంచగ్రామాల సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. సుమారుగా 10,000 ఎకరాల పైబడినటువంటి భూమంతా కూడా పంచగ్రామాల సంబంధించిన సమస్యతో ఉంది. రైతులు కూడా ఈ సమీక్షా సమావేశ ప్రాంతానికి వచ్చారు. వారంతా కూడా ఈ సింహాచల భూ సంబంధించిన సమస్య పరిష్కారం కోసం కూడా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది నివాసం ఉంటున్నారు. చిన్నపాటి మరామతులు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు కాబట్టి దానికి కూడా వెసులుబాటు కల్పించాలనేటువంటి వినతిని సింహాచల పరిసర ప్రాంతాల్లో పంచగ్రామాల్లో ఉన్నటువంటి రైతులు అభ్యర్థిస్తున్నారు. ఆ అంశాన్ని కూడా ప్రస్తుతం సమీక్షలో చర్చిస్తున్నారు. ప్రధానంగా సింహాచలం సంబంధించినటువంటి చందనోత్సవం సుమారుగా 1,50,000 నుంచి 2 లక్షల మంది దర్శనం చేసుకుంటారు. అందులోనూ ఆ రోజు స్వామి నిజరూప దర్శనం, ఏడాదిలో ఒక్కసారి మాత్రమే సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనాన్ని చూసే అవకాశం ఉంటుంది. అందుకే దేశ విదేశాల నుంచి కూడా సింహాచల చందనోత్సవం రోజున నిజరూప దర్శనం కోసం ఇటు సింహాచలం వస్తారు. వారందరికీ కూడా చక్కని ఏర్పాట్లు చేసేటువంటి ఉద్దేశంతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రులంతా కూడా ముందు చందనోత్సవం సంబంధించి సింహాచలం వెళ్ళి అక్కడ స్వామిని దర్శనం చేసుకున్నారు. అలాగే అక్కడ జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలని పరిశీలించారు. ఇప్పటికే సింహాచలంలో మరొక మెట్ల మార్గం నిర్మాణం అవుతోంది. ఆ మెట్ల మార్గం నిర్మాణం సంబంధించిన అంశాన్ని కూడా పరిశీలించారు. ఇప్పటికే సింహాచలం కొండ కింద కూడా భక్తులు ఉండడం కోసం, వసతిగా ఉండడం కోసం వసతి భవనాన్ని ఏర్పాటు చేశారు. అలాగే 2 కళ్యాణ మండపాలు ఉన్నాయి, వాటిని కూడా ప్రారంభించారు. రానున్న రోజుల్లో సింహాచలం మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈ సమీక్షలో ప్రధాన ఎజెండాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో సమీక్ష జరుగుతోంది. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు ఆదిత్య పవన్. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, భూములిచ్చిన రైతులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని పురపాలక మంత్రి నారాయణ కోరారు. విదేశాల నుంచి స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఉండాలన్నారు. అయితే అమరావతి ఎయిర్పోర్టు కోసం భూములు సేకరించాలా, సమీకరించాలా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని నారాయణ పునరుద్ఘాటించారు. ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలు ఏదైతే ఇప్పుడు టెండర్లు పిలిచేసామో అవన్నీ జరుగుతున్నాయండి. ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 అసెంబ్లీ హైకోర్టు ఉన్నాయో 3 సంవత్సరాలు, ఆ విధంగా ఒక పక్కా ప్రణాళికలో పోతున్నాం. ఇవన్నీ రెడీ అయ్యే లోపల ప్యారలల్గా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి, ఒక మంచి ఎయిర్పోర్ట్ రావాలి. నీకు ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ఉండాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేకుంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రారు. పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు రాకుంటే మళ్ళీ ఈ భూములు విలువ తగ్గిపోతుంది. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే అంటే రోడ్లు, డ్రైన్స్, పార్కులు ఇవన్నీ చేసినంత మాత్రాన ఈ యొక్క భూమి విలువ నిలవాలంటే హైదరాబాద్ ఈరోజు ఏ విధంగా తక్కువ రేటు ఉన్నది రేటు ఎక్కువ వచ్చి నిలిచింది, ఆ విధంగా నిలవాలంటే ఇక్కడికి జనాభా రావాలి. జనాభా రావాలంటే అనేక స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రాకుండా రాదు. వీటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు మీరెవ్వరు కూడా ఎటువంటి అపోహలు వద్దు. మీకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈ ప్రభుత్వం నిలబడుతుందని ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం చేస్తామని మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నాం. అంటే యాక్చువల్గా ఏదైతే ఇప్పుడు క్యాపిటల్ సిటీ తీసుకున్నామో దానికి ఆనుకొని ఉండే విలేజెస్ యాక్చువల్గా కొంతమంది వచ్చారు. కొంతమంది వచ్చి మేము ల్యాండ్ పూలింగ్కి ఇస్తామని చెప్పారు. అది వాళ్ళతో యాక్చువల్గా ప్రజాప్రతినిధులు చెప్పాము. వాళ్ళు యాక్చువల్గా డిస్కస్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటాం. రాష్ట్రంలో 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు పర్యటిస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయంపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. మొత్తానికి 16వ ఆర్థిక సంఘం అరవింద్ పనా గారి నేతృత్వంలో 16వ ఆర్థిక సంఘం సచివాలయంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రజెంటేషన్లో భాగంగానే వివిధ అంశాలని ముఖ్యమంత్రి అయితే స్వయంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ 16వ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి సమావేశంలో మంత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి మంత్రులు, ఇలా వేరువేరు శాఖలకు సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా హాజరయ్యారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు ఎలా ఉన్నాయి, అలాగే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు తదితర అంశాలన్నిటిపైన ముఖ్యమంత్రి పూర్తిగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 5 ఏళ్ల కాలంలో పూర్తిగా వైసీపీ అనాలోచిత నిర్ణయాల కారణంగా పూర్తిగా రెవెన్యూ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వేర్వేరు పథకాలకు సంబంధించినటువంటి నిధులు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి, రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో నిధులు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సహకారం అందించాలని చెప్పి 16వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి స్వయంగా వివరించారు. రాష్ట్రం గత 5 ఏళ్ల కాలంలో ఎలా నష్టపోయింది, ఎంత మేర నష్టపోయిందన్న అంశానికి సంబంధించి కూడా పూర్తిగా ముఖ్యమంత్రి వివరించినటువంటి పరిస్థితి. ప్రత్యేకించి జల్ జీవన్ మిషన్లోనే పెద్ద వేలాది కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి. దీంతో జల్ జీవన్ మిషన్ వ్యవహారంలో గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చినటువంటి గ్రాంట్లు ఖర్చు చేయకపోవడంతో దాదాపుగా 25,000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది నేరుగా. అయితే ప్రస్తుతం వాటన్నిటికీ వివిధ కేంద్ర పథకాలకు సంబంధించినటువంటి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వివిధ అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి వివరిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే గత 5 ఏళ్లలో రాష్ట్రం నష్టపోయినటువంటి అంశాలతో పాటు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం చేపడుతున్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివరాలు కూడా ముఖ్యమంత్రి అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి విజన్ 2047 స్వర్ణాంధ్ర నిర్మాణంతో పాటు అటు పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం లాంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో అరవింద్ పనాగరియా బృందానికి ముఖ్యమంత్రి అలాగే అధికారులు కూడా వివరించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. పోలవరం బనకచర్ల ద్వారా ఎంత మేర ప్రయోజనం కలుగుతుంది, రాష్ట్రంలో ఏ ప్రాంతాలకి నీటి సౌకర్యాన్ని కల్పించవచ్చు అన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా వివరించినటువంటి పరిస్థితి. అయితే దీనికోసం దాదాపుగా 80,000 కోట్ల రూపాయల మేర వ్యయం అవుతుంది. దీనికి సంబంధించి ఏ మోడల్లో ఈ ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉందన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి అరవింద్ 16వ ఆర్థిక సంఘానికి పూర్తి స్థాయిలో వివరించిన పరిస్థితి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రాష్ట్ర అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా చేపట్టాల్సినటువంటి పనులు ఇప్పటివరకు ఎంత మేర టెండర్లు పిలిచావో, అలాగే తదుపరి చేపట్టాల్సినటువంటి పనులకు సంబంధించి, అలాగే తదుపరి చేపట్టాల్సినటువంటి ప్రాజెక్టులు, విమానాశ్రయం తదితర అంశాలు అన్నిటికీ సంబంధించినటువంటి అంశాలని 16వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి వివరించినటువంటి పరిస్థితి. మొత్తం అయితే రాష్ట్రానికి అటు అమరావతితో పాటు ఇటు పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా ఈ 2 ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సాయం కావచ్చు, అలాగే వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలు కావచ్చు, అలాగే ఇతర ఆర్థిక సహకారాల గురించి కావచ్చు, వీటన్నిటిపైన ముఖ్యమంత్రి స్పష్టంగా 16వ ఆర్థిక సంఘానికి వివరించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే ఇంకా ఈ సమావేశం కొనసాగుతూనే ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి. వాటర్ స్టూడియో.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు వద్ద జరిగిన ప్రమాదంలో 2 ఉపాధి హామీ కూలీలు మరణించారు. జాతీయ రహదారి పక్కన ఉపాధి పనులు చేస్తున్న కూలీలపైకి ఆయిల్ ప్యాకెట్ల లోడుతో వెళుతున్న మినీ వ్యాను దూసుకెళ్లింది. ప్రమాదంలో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు పర్యవేక్షించారు. పోలీసులతో కలిసి ప్రొక్లైన్తో వాహనాన్ని వెలికితీసి క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని ఓ టిఫిన్ సెంటర్లో సిలిండర్ పేలి 6 గాయపడ్డారు. భావనారుషి నగర్ 1వ లైన్లోని ఉదయం గ్యాస్ స్టవ్ వెలిగించి టిఫిన్లు సిద్ధం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పైరుకు మంటలు అంటుకుని సిలిండర్ పేలింది. టిఫిన్ సెంటర్ నిర్వాహకులు అందులో పనిచేసేవారు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళవారం అర్ధరాత్రి భీకర పెనుగాళ్లతో కూడిన వర్షం కురిసింది. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కరెంటు వైర్లు తెగిపడ్డాయి. సుమారు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచింది. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. నేలకొరిగిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి సరఫరా పునరుద్దరించే పనిలో నిమగ్నమయ్యారు. పురపాలక సిబ్బంది పారిశుధ్యాన్ని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా పని చేసేటప్పుడు అడ్డుగా ఉన్న వస్తువును తీసి పక్కన పెడతాం. ఆ పాటి విచక్షణ కూర మర్చిపోయారు ఓ కాంట్రాక్టర్. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరి పట్టణంలో ఇంటి ముందు నిలిపిన కారును పక్కకు తీసేయకుండానే సిమెంట్ రోడ్డు వేసేశారు. బుద్ది వెంకటరమణ ఇంటి నుంచి చెన్నంశెట్టి సుబ్బారావు ఇంటి వరకు ఇటీవలే సిమెంట్ రోడ్డు నిర్మించారు. అయితే బుద్ది వెంకటరమణ ఇంటి ముందు నిలిపిన కారును అలాగే ఉంచి రోడ్డు వేసేశారు. ఏడాదిగా ఆ కారు అక్కడే ఉందని, తీయమని యజమానికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా ఇంటి తలుపులు వేసి వెళ్లిపోయారని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. గతేడాది రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా అక్కడ తనకు స్థలం ఉందని వెంకటరమణ వాదించడం వల్లే వాయిదా పడుతూ వచ్చిందని చెప్పారు. పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు పరిధిలో నిర్మాణాలకు వినియోగించే మట్టి నాణ్యతను కేంద్ర నిపుణుల బృందం పరీక్షించింది. సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బి సిద్ధార్థ హెడావో, విపుల్ కుమార్ గుప్తా పోలవరం ప్రాజెక్టు స్పిల్వేతో పాటు పలు ప్రాంతాల్లో నిల్వ ఉంచిన మట్టి నమూనాలు సేకరించి పరీక్షించారు. నిపుణులు అందజేసే మట్టి నాణ్యత పరీక్షల నివేదిక ఆధారంగా నిర్మాణాల్లో మట్టిని అవసరమైన ప్రాంతాల్లో వినియోగిస్తామని అధికారులు తెలిపారు. నిపుణుల బృందం వెంట జలవనరుల శాఖ, నిర్మాణ సంస్థ, మేఘా ఇంజనీరింగ్ ప్రతినిధులు ఉన్నారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ గుంటూరు మిర్చి యార్డు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. మద్దతు ధర కల్పించాలంటూ మిర్చి యార్డు ఎదుట రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దళారులు, వ్యాపారులు ఏకమై మిర్చికి ధర కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని మిర్చికి మద్దతు ధర కల్పించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం రైతులు లక్షల కోట్ల రూపాయల ధాన్యం పండిస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన అభియోగ పత్రంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేయడంతో పాటు ప్లకార్డులు ప్రదర్శించాయి. ఈ ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో దెబ్బ తగిలింది. భద్రతా దళాల కాల్పుల్లో 2 కీలక సభ్యులు హతమయ్యారు. మృతి చెందిన 2లో ఒకరు కమాండర్ కాగా మరొకరు ఏరియా కమిటీ సభ్యుడని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వారిద్దరిపై 13 లక్షల రివార్డు ఉన్నట్లు చెప్పారు. కొండగావ్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని కిలాం, బార్గుమ్ అటవీ గ్రామాల మధ్య భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఘటనా స్థలం నుంచి 2 మావోయిస్టుల మృతదేహాలు, ఒక AK-47 రైఫిల్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. హతమైన మావోయిస్టులో ఒకరు తూర్పు బస్తర్ డివిజన్ సభ్యుడు, మావోయిస్టు కమాండర్ హల్దార్గా, మరొకరిని ఏరియా కమిటీ సభ్యుడు రమేగా గుర్తించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు ప్రకటించారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్, పోలీసులు మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లో పాల్గొన్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 140 మంది మావోయిస్టులు హతమయ్యారు. అందులో 7 జిల్లాల పరిధిలో విస్తరించిన బస్తర్ డివిజన్లో 123 మంది మావోయిస్టులు హతమయ్యారు. వక్ఫ్ చట్ట సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, ఆప్, డీఎంకే, సిపిఐ, ఎంఐఎం నేతలతో పాటు కొన్ని మత సంఘాలు, జమైతే ఉలేమా హింద్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి ఎన్జీఓలతో కలిపి దాదాపు 70 పిటిషన్లు దాఖలయ్యాయి. బిల్లుకు మద్దతు ఇస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్లు కూడా పిటిషన్లు దాఖలు చేశాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన 3 సభ్యుల ధర్మాసనం విచారణ చేయనుంది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్దం తీవ్రమైన వేళ అగ్రరాజ్యం కీలక వ్యాఖ్యలు చేసింది. చైనాతో వాణిజ్య ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇరు దేశాలు భారీగా పరస్పర సుంకాలు విధించుకోవడమే కాకుండా తమ దేశంలోని అరుదైన ఖనిజాలు, కీలకమైన లోహాలతో పాటు అయస్కాంతాల ఎగుమతుల్ని చైనా అమెరికాకు నిలిపివేసింది. ఈ క్రమంలో వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందంపై చర్యలకు చైనానే రావాలని, తమకు అవసరం లేదన్నారు. బీజింగ్కు ఇతర దేశాలకు మధ్య తేడా లేదని, కాకపోతే చైనాపై సుంకాలు ఎక్కువని పేర్కొన్నారు. అమెరికా మార్కెట్పై చైనా ఎక్కువగా ఆధారపడుతోందని తెలిపారు. చైనాతో వాణిజ్య ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని లీవిట్ వెల్లడించారు.